5 సార్లు అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ గా విశేష సేవలు అందించారు. ఆయన గురించి ఒక్క వీడియోలో చెప్పాలంటే చాలా సమయం పట్టుద్ది. అందుకే ఈ వీడియో తక్కువ సమయంలో ఆయన గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. మన్మోహన్ సింగ్ గారు భారతదేశ చరిత్రలో ఒక అత్యంత గౌరవనీయమైన నేతగా నిలిచారు. ఆయన ఆర్థిక రంగంలో చేసిన సంస్కరణలు, సామాన్య జీవితంలో సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చాయి. పుట్టుక మరియు బాల్యం. మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో గహ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం అతి సాధారణమైన పరిస్థితుల్లో జీవించింది. అప్పటి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో ఉండేది. మన్మోహన్ సింగ్ చిన్నతనంలోనే చదువుపై గొప్ప ఆసక్తిని కనబరిచారు. కుటుంబ పరిస్థితులు సామాన్యంగా ఉన్నప్పటికీ తండ్రి మోహన్ సింగ్ మరియు తల్లి అమృత్ కౌర్ వారి కుమారుని చదువులో అడ్డంకులు రాకుండా తీర్చిదిద్దారు. మన్మోహన్ గారి బాల్యం ప్రామాణికమైన పాఠశాలలో కాకుండా గ్రామీణ పాఠశాలలో ప్రారంభమైంది. చిన్ననాటి నుంచే ఆయన తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కృషి చేసేవారు. విద్యా ప్రస్థానం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్కు వలస వచ్చింది. ఆ సమయంలో కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం లేని పరిస్థితుల్లోనూ ఆయన చదువు కొనసాగించగలిగారు. పాట్నా విశ్వవిద్యాలయం. మన్మోహన్ సింగ్ గారు పాట్నా విశ్వవిద్యాలయంలో మొదటిగా తన విద్యను కొనసాగించారు. ఇక్కడి నుంచి ఆయన ఆర్థిక శాస్త్రంపై తన అభిరుచిని తీర్చుకున్నారు. ప్రతిదినం గంటల తరబడి చదవటం, పరిశోధనలు చేయటం ఆయనకు అలవాటుగా మారింది. కేంబ్రిడ్జ్ మరియు ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థలు. తరువాత ఆయనకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పఠన అవకాశం లభించింది. ఇక్కడ ఆయన ఆర్థిక శాస్త్రంలో ఉద్గ్రదితమైన విజ్ఞానం పొందారు. అతని విద్యాభ్యాసం గణనీయమైన దశకు చేరింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ ఆయన విద్యను కొనసాగించారు. ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఈ కాలంలోనే ఆయనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అవగాహన పెరిగింది. సంకల్పం మరియు కృషి. మన్మోహన్ సింగ్ గారు సాధించిన విజయాల వెనుక ఆయన అచంచలమైన సంకల్పం మరియు కృషి ఉంది. చదువులో ఆయనకు ఎదురైన కష్టాలు, కుటుంబ సమస్యలు ఆయనను వెనక్కి తగ్గించలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా చదువుకోవటం, తనకు లభించిన అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకోవటం ఆయనను అసాధారణమైన స్థానంలో నిలిపింది. భారత ఆర్థిక సంస్కరణల నిర్మాత. విద్యను పూర్తి చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు భారత ప్రభుత్వంలో ఆర్థిక సేవల శాఖలో చేరారు. 1991లో ఆర్థిక మంత్రి అయి భారత ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఒక ఆర్థిక బలమైన దేశంగా ఎదిగింది. సామాన్య వ్యక్తిత్వం, అసాధారణ విజయాలు. మన్మోహన్ సింగ్ గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం, సాధారణమైన వ్యక్తిత్వం ఉంటే కూడా అసాధారణ విజయాలు సాధించవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఆయన ఎల్లప్పుడూ నిగ్రహం, నిష్ఠ, నిజాయితీగా నిలబడ్డారు. మన్మోహన్ సింగ్ గారు ఎప్పటికీ తన సాధారణ జీవనశైలి మరియు నిజాయితీకి ప్రసిద్ధి చెందారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ అధిక సంపద లేదా విలాసవంతమైన జీవితంతో అనుబంధం కలిగి ఉండలేదు. బ్యాంకు బ్యాలెన్స్. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక పరిస్థితి ఆయన సాధారణ జీవనశైలిని ప్రతిబింబిస్తోంది. ఆయన ఎప్పుడూ ధన సంపాదనపై దృష్టి పెట్టలేదు. ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రకటించిన ఆస్తులు చాలా పరిమితంగా ఉండేవి. ఇది ఆయన నిష్పాక్షికతకు, పారదర్శకతకు నిదర్శనం. కార్లు మరియు విలాసాలు. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడూ విలాసవంతమైన కార్లు లేదా వ్యక్తిగత సంపద గురించి ఆసక్తి చూపలేదు. ఆయన ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. వ్యక్తిగత జీవనశైలిలో ఆయన సాదాసీదాగా జీవించారు. అధిక ఆర్భాటానికి దూరంగా ఉన్నారు. తమ కుటుంబాన్ని గౌరవంగా నడిపిన నేత. మన్మోహన్ సింగ్ గారు తన జీవితాంతం విలువలతో జీవించిన నేత. ఆర్థికం, కీళ్ల భవనం, లగ్జరీ కంటే ఆయన ప్రజాసేవను ప్రధానం చేశారు.